డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరించిన మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఈరోజు పూర్తిగా డిస్మిస్ అయిపోయాడు. ఖచ్చితంగా 2 సంవత్సరాల కిందట ఏ ప్రభుత్వాన్ని అయితే నమ్ముకున్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే తన గుండెల్లో దాచుకున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి చేతనే సస్పెండ్ చేయించబడ్డాడు. ఎందుకు అనంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈయన వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తుంటే టీడీపీ పార్టీ ఈయన మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని మరి ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీసుకుని ఈయన సస్పెండ్ చేయమంటే జగన్మోహన్ రెడ్డే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా 2 ఏళ్ళు తిరగకుండా ఇప్పుడు పూర్తిగా డిస్మిస్ అయిపోయాడు. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు మొత్తం ఏమిటాయనంటే మొత్తం వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగానే జరిగాయి. ఈయన కడప జిల్లాలో ఆర్టీసీ డిపోల్లో తిరుగుతూ ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఏదో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వరగబెట్టేశాడు, మీరందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయతను చూపించాలి, ఆయనకే ఓటేయాలి మీరని వాళ్ళని ప్రభావితం చేస్తూ తిరిగాడు. ఇంతే కాకుండా కడప జిల్లాలో మిగతా సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి మరీ వైసీపీకి ఓటేయాలని ప్రచారం చేశాడు. ఆ సమయంలోనే ఆర్టీసీ డిపోలో కూడా ఒక 10 మంది సస్పెండ్ అవ్వాల్సినంత పరిస్థితి కూడా వచ్చింది. ఈయన కూడా సస్పెండ్ అయ్యాడు. ఇక దీనిపై ఈయన వివరణ అడిగితే ఏ ఒక్కటి సహేతుకమైన కారణం చెప్పలేకపోయాడు. దాన్ని ఈయన సమర్థవంతంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు, నేను అలాంటిది ఏం చేయలేదు అని. ఇక దాంతో కడప జిల్లా కలెక్టర్ తోటి ఈయన మీద ఒక విచారణ సంఘం ఏర్పాటు చేస్తే ఆ విచారణలో పూర్తిగా తేలిపోయినాయి. ఈయన ఆధారాలతో సహా పట్టుబడిపోయాడు. మరి ఆ విచారణలో వచ్చిన ఈ అవుట్పుట్ మొత్తాన్ని ప్రభుత్వం ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అనుమతితోటే ఇప్పుడు ఈ వెంకట్రామరెడ్డిని పూర్తిగా డిస్మిస్ చేసేశారు. అలాంటి పరిస్థితి వెంకట్రామరెడ్డి స్వయానా తెచ్చుకున్నాడు. పోనీ ఈ వెంకట్రామరెడ్డి ఇప్పుడు డిస్మిస్ అయిన తర్వాత ఇక డైరెక్ట్గా వైసీపీలోకి దిగిపోతాడా, ఈయన కండ వేసుకొని తిరిగితే వైసీపీ గెలిచిపోతుందా, అవన్నీ తర్వాత మ్యాటర్లు అయినప్పటికీ ఈయన ఉద్యోగస్తుడిగా ఉంటూ చేయకూడని పనులన్నీ చేశాడు. కాకపోతే ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగస్తులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి లోపల ఏ పార్టీకో ఓ పార్టీకి అభిమానం ఉంటుంది. దానికోసం వాళ్ళు అండర్ కరెంట్గా పనిచేస్తారు. ఇలాగా వెంకట్రామరెడ్డి లాగా బరితెగించి ఏం పని చేయరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి అండర్ కరెంట్గా చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అంటే ఈ సర్వీస్ నిబంధనల ప్రకారం అయితే చేయకూడదు అన్నప్పటికీ ఆ నిబంధనలకి దొరకకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతనైతే డైరెక్ట్గా బయటపడిపోయాడు. ఈయన డైరెక్ట్గా ఆధారాలతో సహా దొరికిపోయి ఈ రోజున డిస్మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. పోనీ ఈ వెంకట్రామరెడ్డి చరిత్ర ఏమన్నా బాగుందా అని అనుకుంటే గతంలో ఈయన భార్య మరి వైసీపీ తరపున పోటీ చేసింది. అలాగా ఈయన బాహాటంగానే వైసీపీకి ఉద్యోగి అని ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇక వాళ్ళ కోసం కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకొని తీరాల్సిందేనని అని కొంతమంది బయలుదేరిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఇక డైరెక్ట్గా వైసీపీలోకి వచ్చి ఆయన ఏదన్నా పోటీ చేస్తాడా అనేది తీసి పక్కన పెడితే ఈ వెంకట్రామరెడ్డి వల్ల వైసీపీకి ఒరిగింది ఏమిటి, వైసీపీ వల్ల వెంకట్రామరెడ్డికి ఒరిగింది ఏమిటి అనంటే గతంలో ఉద్యోగులు అందరితోటి సున్నం పెట్టుకుంది ఈ వెంకట్రామరెడ్డే. అసలు ఈ ఉద్యోగస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారటానికి జగన్ తీసుకున్న విధానాలు కానీ జగన్ అవలంబిస్తున్న విధానాలు కానీ ఒకటైతే ఈ వెంకట్రామరెడ్డి దానికి ఆజ్యం పోసాడు. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంకా బాగా విద్వేషం పెరిగే విధంగా మాట్లాడుతూ ఉండేవాడు. కేవలం ఉద్యోగస్తుల పట్లనే అనుకుంటే కోర్టుల మీద కూడా, జడ్జీల మీద కూడా ఈయన ఆరోపణలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో. ఈయనేదో ఆ జడ్జిలందరికీ మర్యాద ఇచ్చి వాళ్ళకి సిగ్నల్ దగ్గర దారిచ్చి ఈయనే పంపిస్తున్నట్టుగా మాట్లాడాడు. దానికి కారణం ఏంటంటే కోర్టుల్లో వైసీపీకి గట్టిగా ముట్టికాయలు పడుతున్నాయి. అమరావతి విషయం కావచ్చు, ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది కోర్టు దాకా వెళ్తే జగన్కి ఖచ్చితంగా వ్యతిరేకంగా వచ్చేది. దానికి ఎందుకు ఇలా వస్తుంది, ఏమిటి కారణం అని ఆలోచించుకునే దానికంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకిస్తుంది, ఈ జడ్జిలు మన మీద కక్ష కట్టారు అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలు ఒకనొక సమయంలో ఈ జడ్జిలు మొత్తాన్ని తీసుకెళ్ళి కరోనా ఉన్న వాళ్ళ గదుల్లో పడేయాలి, వీళ్ళకి కరోనా పట్టించాల్సిందే వీళ్ళు అని జడ్జిల మీద కూడా వ్యాఖ్యలు చేశారు. దాని మీద కూడా జడ్జిలు సీరియస్ అయ్యి ఈ సిఐడి చేత విచారణ చేయమంటే అప్పట్లో ఉన్న పివి సునీల్ కుమారు దాని మీద ఏం పట్టించుకోకపోతే సిబిఐకి మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాంటి జడ్జీలను సైతం ఈ వెంకట్రామరెడ్డి ఏదో వాళ్ళకి ఈయనే దారిస్తున్నట్టుగాను, ఈయనేదో మర్యాదగా ఉండి వాళ్ళ పట్ల గౌరవంగా ఉండటం మూలాన వాళ్ళు బజారుల్లో తిరగగలుగుతున్నట్టుగా మాట్లాడాడు. ఇక ఇవన్నీ కాక మిగతాది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజున అమలవుతుంది అని మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. డిస్మిస్ చేయటానికి ఏపీపీఎస్సీ కూడా అనుమతి ఇచ్చింది అనే విషయాన్ని ఈయన గుర్తుపెట్టుకోవట్లా. సరే, ఇక రెడ్ బుక్ రాజ్యాంగం దగ్గరకు వస్తే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాల్సిన పరిస్థితుల్లోనే కదా వెంకట్రామరెడ్డి పనిచేసింది. ఆ రోజున లోకేష్ రెడ్ బుక్ అని చెప్పిన రెడ్ బుక్లో ఏం చేస్తానన్నాడు? ఇలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కానీ, లేదు టీడీపీ కార్యకర్తని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళని కానీ, వీళ్ళందరి పేర్లని నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాడు. ఈ రోజున చట్టపరమైన చర్యలే కదా తీసుకున్నారు. అసలు కోడ్ ఉల్లంఘించమని వెంకట్రామరెడ్డికి ఎవరు చెప్పారు? కోడ్ ఉల్లంఘించినా కూడా ఈయన సస్పెండ్ చేయకూడదా? కాకపోతే వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, ఆ వెనక రెడ్డి అనే ఒక ఇది ఉంది చూడండి, దాంతో వీళ్ళు గుండెల్లోకి హత్తుకుంటారు. అందరు అలా ఉంటారని చెప్పం, కానీ వీళ్ళ లాంటి వాళ్ళందరికీ అలాగనే కారిపోతుంటుంది. ఉద్యోగులుగా ఉండి ఈయన కోడ్ ఉల్లంఘించి మరీ ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన ఆ రోజున సస్పెండ్ చేయమంది. మరి ఆ రోజున జగన్ ఎందుకు నిందించలా? సస్పెండ్ చేసింది జగన్ ప్రభుత్వమే కదా, మరి ఆ రోజున జగన్ని నిందించే ప్రయత్నం చేయాల. ఈరోజు డిస్మిస్ చేస్తే మాత్రం పూర్తి ఆధారాలతోటి దొరికిపోయి ఈయన డిస్మిస్ అయితే మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని మాట్లాడుతుంటే ఖచ్చితంగా అమలు చేయాలి. ఇలాంటి ఉద్యోగస్తుల మీద ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు ఉద్యోగంలో ఉండటం? అన్ని ఉద్యోగం మానేసి డైరెక్ట్గా వైసీపీలో చేరిపోయేది. ఈయన భార్య బదులు ఈయనే పోటీ చేసేది. ఎక్కడ పోటీ చేయడానికి వస్తాడో చెబితే అక్కడ ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు. ఈయనకి ఏం చెయ్యాలి, ఈయనకి ఎంత గట్టిగా మొట్టికాయలు వేయాలి అనేది. కాకపోతే ఉద్యోగం అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళ ప్రాపకం సంపాదించుకొని దానికి సంఘానికి అధ్యక్షుడయ్యి వాళ్ళందరినీ వేధించే కార్యక్రమాలు చేస్తే ఇలాగనే అందరూ కత్తి కడతారు. ఈ రోజున ఈ వెంకట్రామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన బాధిత ఉద్యోగులు మొత్తం పండగ చేసుకునేలాంటి పరిస్థితి వచ్చింది. నిజంగా వెంకట్రామరెడ్డి డిస్మిస్ అయిపోయాడు అనగానే వెంటనే కొబ్బరికాయలు కొట్టిన ఉద్యోగులు కూడా ఉన్నారంట గుడికెళ్ళి. పోనీ పేడ వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయిందని. అలాంటి పరిస్థితి తెచ్చుకుందేవుడు ఇదే వెంకట్రామరెడ్డి. నిజంగా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఆ రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే ఎవరి అభ్యంతరం ఏమి ఉండదు, పోయి డైరెక్ట్గా ఆ పార్టీలో చేరొచ్చు. ఇలా ముసుకేసుకొని గోముఖ వ్యాఘ్రం లాగా అండర్ కరెంట్గా చాప కింద నీరులాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మా నెత్తిన పెడదాం అనుకుంటే మాత్రం మీ నెత్తి పగలగొడతారు. ఇదే ఈరోజు కుండబద్దలు.